జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశం సస్యశ్యామలమైనటువంటి దేశం. గంగా, సింధు, బ్రహ్మపుత్ర, సరస్వతి నదులు పారేటటువంటి పవిత్రమైనటువంటి దేశం. ఇక మన దేశంలో ఇప్పటికీ కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉంటా వస్తుంది. అవునా కాదా? మన దేశంలో ఈ వ్యవసాయం మీద ఆధారపడి దాదాపుగా 40 కోట్ల మంది జీవిస్తున్నారనేది ఒక అంచనా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా, వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు. పాడి పంటలు అంటే ఈ గేదెలను, ఆవులను మేపుతా వాటి నుంచి పాలను సేకరించడం, అలాగే రొయ్యల సాగు, చేపల పెంపకం, గొర్రెలు, అలాగే మేకల పెంపకం, కోళ్ల ఫారాలు, ఇలాంటి విభాగాలు కూడా వ్యవసాయం కిందకే వస్తాయి. మన దేశంలో ఒక్క పాడి పంటలపైన ఆధారపడి 2 కోట్ల మందికి పైగా ప్రజలైతే జీవిస్తున్నారు. అందుకే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోని పాడి పంటలను, అలాగే పాల ఉత్పత్తులను మన దేశానికి ఎగుమతులు చేస్తామంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ససేమిరా ఒప్పుకోలే. అవసరం లేదు, దీనివల్ల మా రైతాంగం చాలా నష్టపోతుందని చెప్పేసి ససేమిరా లేదన్నాడు. ఇక పంటలు పండించేటటువంటి విషయానికి వద్దాం. మన దేశ విస్తీర్ణం 32 లక్షల చదరపు కిలోమీటర్లు. అందులో 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే మన దేశంలో వ్యవసాయదారులు, అలాగే వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉంటారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది. అయితే మన దేశం పారిశ్రామికంగా పూర్తి అభివృద్ధి చెందడానికి ఇంకా 15 సంవత్సరాలు టైం పట్టే అవకాశం ఉండాలి. 2014 వరకు మన దేశంలో మన రైతులు పండించేటటువంటి మొత్తం ఈ పంటల గరిష్ట పరిమాణం కేవలం 250 మిలియన్ టన్నులు మాత్రమే. కానీ గత సంవత్సరానికి గాను మన దేశంలో పండించేటటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి 357 మిలియన్ టన్నులకు చేరుకునింది. అంటే గత 10 సంవత్సరాలలోనే మన రైతులు 107 మిలియన్ టన్నుల అధిక ఆహార ఉత్పత్తులను పండిస్తున్నారు అన్నమాట. అంటే ఈ ఉత్పత్తి అనేది పెరిగింది. ఇవేవో నేను చెప్తా ఉండే మాటలు కాదు, స్వయంగా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారే ఈ విషయాన్నంతా కూడా తెలియజేశారు. మొన్న ఆదివారం జరిగినటువంటి ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా ఈ విషయాన్నంతా కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా మన మోడీ గారు మాట్లాడుతా, దేశం వ్యవసాయ రంగంలో 357 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో చారిత్రాత్మకమైనటువంటి రికార్డును నెలకొల్పిందని, 10 సంవత్సరాల కిందటతో పోలిస్తే భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి 100 మిలియన్ టన్నులకు పెరిగిందని, దీంతో పాటుగా తేనె ఉత్పత్తిలో కూడా మన భారతదేశం కొత్త రికార్డులు సృష్టిస్తుంది. 11 సంవత్సరాల కిందట 76,000 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి మన తేనె ఉత్పత్తి ఇప్పుడు 1.5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చేరిందని చెప్పినారు. ఇకపోతే ఈ తేనె ఎగుమతులు కూడా 3 రెట్లు పెరిగిందంట. ఇక ఈ హనీ మిషన్ కార్యక్రమం కింద ఖాదీ గ్రామోద్యోగ సంస్థ 2,25,000కు పైగా ఈ తేనెటీగ పెట్టెలను ప్రజలకు పంపిణీ చేసిందని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. దేశ ప్రగతికి ఇది ఎంతో దోహదం చేసిందని చెప్పేసి ఆయన స్పష్టం చేశారనమాట. ఇకపోతే మన భారతదేశం విమాన నిర్వహణ, అదేవిధంగా మరమ్మత్తు, పునః పరిశీలన రంగంలో కూడా ప్రధానమైనటువంటి అడుగు వేసిందని చెప్పినారు. అలాగే గత వారమే హైదరాబాద్లో ప్రారంభించినటువంటి స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పేసి మన మోడీ గారు తెలియజేశారు. ఇకపోతే ఇస్రో డ్రోన్ల పోటీలో ఈ ఫెయిల్యూర్స్ను అధిగమించినటువంటి యువకుల స్ఫూర్తి కొద్ది రోజుల క్రితం తన దృష్టిని ఆకర్షించిందని చెప్పేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కొనియాడినారనమాట. గత 11 ఏళ్లలో విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవ, అలాగే సంస్కృతి వంటి వివిధ రంగాల్లో యువత అంతా కూడా అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచారని చెప్పేసి ప్రధాని మోడీ గారు వాళ్ళందరినీ కూడా ప్రశంసించినారు. ఇకపోతే కష్టతరమైన వాటిని కూడా భారత్ ఇప్పుడు సాధిస్తుందని, అందులో మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించిందని చెప్పేసి వాళ్ళందరిపైన ప్రశంసల జల్లు కురిపించారన్నమాట. ఇకపోతే స్టార్టప్ ఇండియా, అలాగే స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి సంస్కరణలతో మన భారతీయ యువత వికసిత్ భారత కళను సాకారం చేస్తారని చెప్పేసి తాను బలంగా నమ్ముతా ఉన్నట్టు ఆయనైతే చెప్పారనమాట. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలోని ఒక వీడియో తన దృష్టిని ఆకర్షించిందని, అంగారక గ్రహంపై ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా రూపొందించిన చోట ఈ డ్రోన్లను ఎగరవేయడానికి మన యువత ప్రయత్నించారని చెప్పేసి ఆయన అన్నాడనమాట. ఇకపోతే GPS మద్దతు లేక ఈ డ్రోన్లు నేల కూలుతా ఉన్నప్పటికీ కూడా పూణేకు చెందినటువంటి విద్యార్థుల బృందం పట్టుదలతో చాలాసార్లు ప్రయత్నం చేసి డ్రోన్లు కొంత సమయం ఎగిరేలా చేసినట్టు ఆయన వెల్లడించినాడు.
యువతలో ఉన్నటువంటి ఇలాంటి గొప్ప సంకల్ప బలమే దేశాన్ని వికసిత్ భారత్గా మార్చేందుకు తోడ్పడుతుందని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు తెలియజేశారనమాట. మొత్తం మీద మన దేశం సాధిస్తున్నటువంటి అభివృద్ధి గురించి ఈ మన్ కీ బాత్లో చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా మోడీ గారు చాలా గొప్పగా వివరించారు. దీంతో మన భారతదేశం సాధిస్తున్నటువంటి అభివృద్ధి గురించి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే వివరించడంతో ఈ సూడో సెక్యులర్ పార్టీలకు, సోకాల్డ్ మేధావులకు, ఒక వర్గం మీడియాకు, అలాగే ఈ జిహాదీగాళ్లకు అందరికి కూడా సౌండ్ లేకుండా పోయింది. ఇన్నాళ్ళు కూడా భారతదేశం అభివృద్ధి చెందడం లేదని, వ్యవసాయ రంగం మూలన పడిపోయిందని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి ఈ గుంపుకు ఇప్పుడు కరెంట్ షాక్ తగిలినట్టయిందనమాట. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.